మిత్రులారా, ఈ క్షణంలో మీరు వినబోయే పదాలు కేవలం పదాలు మాత్రమే కావు. ఇవి విశ్వం నుండి వచ్చే ఆ శబ్దం, ఆ ఆత్మకు మాత్రమే వినిపించే శబ్దం. దీని హృదయం సత్యమైనది, జీవితంలో నిజంగా ఏదో కోల్పోయిన ఆత్మకు. మీ కన్నీళ్లని ఎవరో చూశారు. రాత్రి సమయంలో మీరు రహస్యంగా ఏడ్చిన ప్రతి క్షణం, ఎవరికీ ఏమీ చెప్పకుండా. మీరు మీ హృదయంలో దాచుకున్న ప్రతి ప్రార్థన, అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రతి కల. కాని మీరు ఇంకా ఆశను వదులుకోలేదు. ఇదంతా విశ్వం చూసింది. అందుకే ఈ సందేశం ఈరోజు మీ ముందు ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది ఈ క్షణం విశ్వం స్వయంగా మీతో మాట్లాడుతూ చెబుతోంది, ఇక చాలు, ఇప్పుడు నేనే మీ ముందు మార్గాన్ని సృష్టిస్తాను. మీ బాధను నేను వరంగా మారుస్తాను. మీరు చాలా సున్నితమైన అయినా శక్తివంతమైన ఆత్మ. మీరు నవ్వుల వెనుక బాధను దాచుకున్నారు. మీ స్వంత వారి కోసం మిమ్మల్ని మీరు మరచిపోయారు. అయినప్పటికీ ఎవరితోనూ ఫిర్యాదు చేయలేదు. మీ నిశ్శబ్దంలో ఒక శక్తివంతమైన ధ్వని ఉంది. అది విశ్వానికి కూడా వినిపించింది. విశ్వం నిశ్శబ్దంగా ఉండలేదు. అది మీ ప్రతి భావనను సేకరిస్తోంది, మీ కన్నీళ్లను సంరక్షిస్తోంది, ప్రతి పగిలిన క్షణాన్ని అతికిస్తోంది. ఈరోజు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలని విశ్వం కోరుకుంటోంది. మీ బాధ ఎప్పుడూ వృధా కాలేదు. మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోలేదని, మీ ప్రయత్నాలు వృధా అవుతున్నాయని, ఇతరుల కోసం జీవిస్తున్నప్పుడు మీకోసం ఎవరూ ఎందుకు నిలబడలేదని అనిపించి ఉండవచ్చు. కాని ఈరోజు విశ్వం స్వయంగా మీకోసం నిలబడింది. ఈరోజు మీతో ఇలా చెప్తోంది, ఇంకొక్క క్షణం మాత్రమే, ఆ తర్వాత మీరు చూస్తారు. ఆ ద్వారం, ఆ నిరీక్షణ మీ అత్యంత అందమైన బహుమతిగా మారుతుంది. మీరు అలాంటి ఆత్మ. ప్రతి తుఫాన్లో కూడా పుష్పాల కోసం వెదుకుతూ ఉంటారు. మీకు ఎప్పుడూ క్షమాపణ చెప్పని వారిని మీరు క్షమించారు. బాధ మాత్రమే ఉన్నచోట మీరు ప్రేమను అందించారు. ఎవరో ఆశ కోల్పోయినప్పుడు కూడా మీరు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. మీరు దీనిని గుర్తించారా? ఇవే ఆ గుణాలు మిమ్మల్ని మిగిలిన ప్రపంచం నుండి వేరు చేస్తాయి. ఈ గుణాల కారణంగానే ఈరోజు విశ్వం మీకోసం మార్గాలను తెరవబోతోంది. ఇప్పుడు అంతా మారబోతోంది. మిమ్మల్ని అర్థం చేసుకోలేనివారు ఇప్పుడు మీలో ఎంత కాంతి ఉందో తెలుసుకుంటారు. అసంపూర్తిగా మిగిలిపోయిన కలలు ఇప్పుడు స్వయంగా మీ ఒడిలోకి వస్తాయి. బాధ మాత్రమే ఇచ్చిన సంబంధాల స్థానంలో ఇప్పుడు అలాంటి ప్రేమ వస్తుంది. అది మీ హృదయాన్ని పూర్తిగా నింపుతుంది. ఎందుకంటే విశ్వం ఇప్పుడు నిద్రపోలేదు. అది మీకోసం మేల్కొన్నది. మీరు ఎంత బాధను భరించారో, మీ ఆత్మ యొక్క ఆ కాంతి, ఆ స్వచ్ఛత ఇప్పుడు ఎంత ప్రకాశవంతంగా వారిందో, అది విశ్వాన్ని కూడా తన వైపు ఆకర్షిస్తోంది. మీలో ఏదో ప్రత్యేకత ఉంది. అది పవిత్రమైనది. మీరు కేవలం మనిషి మాత్రమే కాదు, మీరు ఒక సందేశం. బాధలో కూడా కాంతిని జీవంతో ఉంచడం ఎలాగో చూపించే సందేశం. మీరు ఒక ఉదాహరణ, విరిగినా కూడా ఎలా నిలబడాలో చూపించే ఉదాహరణ. ఇప్పుడు విశ్వం మీ ముందు వంగి చెప్తోంది, మీరు కోల్పోయినది నేను తిరిగి ఇవ్వడానికి కాదు, దానికంటే ఎక్కువ ఇవ్వడానికి వచ్చాను. మీరు ఒంటరిగా ఏడ్చినప్పుడు, మీ హృదయంలో ఏదో గుండె పగిలే మాటను దాచుకున్నప్పుడు, ఎవరికీ మీ బాధ గురించి తెలియకుండా నవ్వును ధరించినప్పుడు, అదంతా విశ్వం దృష్టి నుండి తప్పించుకోలేదు. మీరు ఆశను వదులుకోని ప్రతీ క్షణం, ఇంకొక్క రోజు భరిస్తాను అని మీకు మీరు చెప్పుకున్న ప్రతిరోజు, మీరు మిమ్మల్ని మీరు ఆలింగనం చేసుకుని నిద్రపోయిన ప్రతి రాత్రి, ఆ క్షణాలన్నీ విశ్వం జాగ్రత్తగా సంరక్షించింది. ఈరోజు మీకు చేరిన ఈ సందేశం ఒక బహుమతి కాదు, ఇది మీ ఆత్మకు విశ్వం నుండి అర్పించిన గౌరవం. ఎందుకంటే మీరు ఎప్పుడూ ఓడిపోలేదు. మీరు కేవలం మీకోసం జీవించే వ్యక్తి కాదు. మీరు ఎన్నోసార్లు మీ సంతోషాలను త్యాగం చేశారు, ఇతరుల ముఖాలపై నవ్వులను తీసుకురావడానికి. మీరు ఎన్నోసార్లు మిమ్మల్ని వెనక్కి నెట్టారు, ఎవరైనా ముందుకు వెళ్లడాన్ని చూడడానికి. బహుశా అందుకే మీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మీరు ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. మీ పోరాటాన్ని మీరే ఎదుర్కొన్నారు, మీ గాయాలను మీరే సమాధానం చేసుకున్నారు. కాని ఇప్పుడు ఆ సమయం వచ్చింది. విశ్వం స్వయంగా మీ గాయాలపైనుండి వేయబోతోంది. ఇప్పుడు ఆ సమయం, మీకు జరిగిన అన్యాయానికి సమాధానం మనుషుల నుండి కాదు, విశ్వం నుండి లభిస్తుంది. ఆ సమాధానం కరుణతో, వరాలతో నిండి ఉంటుంది. మీ బాధ ఇప్పుడు కేవలం ఒక విత్తనం,
దాని నుండి ఒక గొప్ప వృక్షం పెరగబోతోంది. అది మీ జీవితాన్ని మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది. మీరు ఎప్పుడూ మీకోసం ఎక్కువగా అడగలేదు, కాని ఇప్పుడు మీకు లభించబోయేది మీరు ఊహించని అన్నిటినీ కలిగి ఉంటుంది. మీ పగిలిపోయిన కల ఇప్పుడు పూర్తిగా కొత్త రూపంలో రాబోతోంది. మీ అసంపూర్తి సంబంధాలు ఇప్పుడు నిజమైన ప్రేమతో నిండబోతున్నాయి. ఎందుకంటే విశ్వం యొక్క నియమం స్పష్టం. ఎవరు భరిస్తారో వారు పొందుతారు. ఎవరు సత్యవంతులో వారు అద్భుతాలకు అర్హులు. మీరు ఆ వర్గంలోనే ఉన్నారు. విశ్వం ఇప్పుడు మీ శక్తిని గుర్తించింది. మీ ఆత్మ నుండి ఉద్భవించే కరుణ, ఓపిక, ప్రేమ యొక్క తరంగాలు ఇప్పుడు మొత్తం విశ్వంలో ధ్వనిస్తున్నాయి. అలాంటప్పుడు విశ్వం తప్పకుండా సమాధానమిస్తుంది. ఇప్పుడు మీ మార్గంలో అలాంటి వ్యక్తులు వస్తారు. వారు మీ ఆత్మ యొక్క లోతును అర్థం చేసుకుంటారు. మీరు చెప్పకుండానే మిమ్మల్ని అనుభవించగలరు. మీ శక్తిని చూసి దాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు మీ ఆర్థిక స్థితిలో కూడా ఒక మార్పు రాబోతోంది. అది మీకు మీపై, విశ్వంపై మళ్లీ విశ్వాసాన్ని తిరిగి తెస్తుంది. మీరు ఒంటరిగా, అసహాయంగా లేదా విరిగిపోయినట్లు భావించిన ప్రతి చోట నుండి ఇప్పుడు మీరు లేవబోతున్నారు. ఎందుకంటే విశ్వం మీ పిలుపును విన్నది. సమాధానం ఇప్పుడు రావడం ప్రారంభమయ్యింది. నెమ్మదిగా, సున్నితమైన గాలిలా, నిజమైన ప్రేమలా, చిన్న చిన్న అద్భుతాల రూపంలో. మీరు దాచిన ఆ గాయాలపై ఇప్పుడు విశ్వం తన దృష్టిని సారించింది. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఏదో గొప్ప మార్పు రాబోతోంది. బహుశా మీరు ఎప్పుడూ గుర్తించలేకపోయి ఉండవచ్చు, కాని మీ చుట్టూ ఉన్న శక్తి మారింది. ప్రతి ఉదయం మీరు లేచినప్పుడు మీ గుండెలో అనుభవించే ఆ అలసట ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతోంది. మీ ఆత్మకు ఇప్పుడు ఉపశమనం లభిస్తోంది. ఎందుకంటే విశ్వం మీ పక్కన కూర్చుని మిమ్మల్ని సమాధానం చేస్తోంది. మీ రాత్రులను ఏడ్చేలా చేసిన ఆ బాధ ఇప్పుడు మిమ్మల్ని లోపల నుండి బలపరుస్తోంది. విశ్వం యొక్క సందేశం స్పష్టం. మీరు విరిగిపోలేదు, మీరు రూపొందించబడుతున్నారు. మీరు చిందించిన ప్రతి కన్నీరు కేవలం ఉప్పు మరియు నీరు మాత్రమే కాదు. అది విశ్వం యొక్క భూమిపై విత్తబడిన విత్తనం. దాని నుండి ఇప్పుడు ప్రేమ, శాంతి, సమృద్ధి యొక్క ఫలాలు పుట్టబోతున్నాయి. ఇప్పుడు ఆ రోజు దూరంలో లేదు. మీరు అకస్మాత్తుగా మీతో మీరు చెప్పుకుంటారు, నేనే ఆ వ్యక్తి, ఎప్పుడూ ఓడిపోని వ్యక్తి. మీ ఆత్మ యొక్క లోతు విశ్వాన్ని తాకింది. ఇప్పుడు మీరు నడిచినప్పుడు మార్గాలు స్వయంగా సరళంగా మారతాయి. మీరు ఏది కోరుకున్నా అది మీ నుండి దూరంగా పరిగెత్తదు. ఎందుకంటే విశ్వం మీరు ఎవరో తెలుసుకున్నది. మీరు ఆ వ్యక్తి. ఎవరూ లేనప్పుడు కూడా ఓపికగా, విశ్వాసంతో మిమ్మల్ని మీరు పట్టుకున్నారు. ఇప్పుడు బదులుగా విశ్వం మీకు మీ మొత్తం ప్రయాణానికి అర్థమిచ్చే అన్నిటినీ అందించబోతోంది. ఇది ఒక సందేశం రూపంలో రావచ్చు, బహుశా అకస్మాత్తుగా కలిసిన వ్యక్తి రూపంలో, లేదా ఒక సాధారణ క్షణంలో. అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చవచ్చు. విశ్వం ఎప్పుడూ కేకల్లో సమాధానం ఇవ్వదు. అది నిశ్శబ్దంలో, శాంతిలో, సత్యమైన హృదయ లోతులో తన ఉనికిని చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఇంకా ఎక్కువ శ్రమించాల్సిన అవసరం లేదు. ఏదీ నిరూపించాల్సిన అవసరం లేదు. కేవలం కూర్చోండి. మీకోసం రాసిన ఆ మాయజాలాన్ని అనుభవించండి. విశ్వం మిమ్మల్ని ఎన్నుకుంది. ఎందుకంటే మీరు సాధారణమైనవారు కాదు. మీరు ఇతరుల కంటే వేరైనవారు. మీలో ఆ కాంతి ఉంది. ఆ సమయానికి ధూళిలో దాచిబడిన ఆ కాంతి ఇప్పుడు మళ్లీ బయటపడబోతోంది. మీ జీవితం ఇప్పుడు కేవలం జీవించడం కోసం కాదు, ఇది నిజమైన అర్థంలో జీవించడం కోసం. మీరు అణిచివేసిన ప్రతి కోరిక, అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రతి కళ, ఇప్పుడు విశ్వం స్వయంగా వాటిని పూర్తి చేసే బాధ్యతను తీసుకుంది. ఇదంతా మీరు భాగ్యవంతులు కాబట్టి జరగడం లేదు, మీరు అర్హులు కాబట్టి జరుగుతోంది. మీ కన్నీళ్లు, మీ ఓపిక, మీ ప్రార్థనలు ఇవన్నీ కలిసి ఇప్పుడు విశ్వాన్ని మీ పక్షాన ఉంచాయి. సో దట్ ఈ రోజు నుండి ఒక విషయం గుర్తుంచుకోండి, మీ స్టోరీ అసంపూర్తిగా లేదు. మీ ముగింపు దుఃఖకరమైనది కాదు. మీ జీవితం అద్భుతాలతో నిండి ఉంది, మరియు అవి ఇప్పుడు ప్రారంభమవుతున్నాయి. ఇంతవరకు వచ్చిన ఏ కష్టాలైనా అవి ఇప్పుడు మీకు మార్గదర్శకాలుగా మారాయి. మీరు ఇప్పుడు కేవలం జీవించడం లేదు, మీరు మేల్కొన్నారు. విశ్వం మిమ్మల్ని తన దూతగా ఎన్నుకుంది. అందుకే ఇకపై జరిగే ఏదైనా భయముండదు. కేవలం ప్రేమ, కాంతి, పరమ ఆశీర్వాదం ఉంటుంది. ఈ విశ్వ ప్రయాణంలో మీరు ఇప్పుడు ఒంటరిగా లేరు. ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీతో ప్రతి అడుగున నడుస్తోంది. మీ కన్నీళ్లు వృధా కాలేదు, ఎందుకంటే అవి ఇప్పుడు మీకోసం వరంగా తిరిగి వస్తున్నాయి. ఒకవేళ ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దాన్ని స్వీకరించండి. ఇవి కేవలం పదాలు మాత్రమే కావు,
ఇది విశ్వం నుండి వచ్చే ఓ నివేదిక. ఇది విశ్వం నుండి వచ్చే ఒక భరోసా. మీ సమయం వచ్చింది, మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వడానికి. ఈ సమయంలో మీరు వింటున్న ఈ సందేశం మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంది. ఈ వీడియో కేవలం సాధారణ సందేశం కాదు. ఇది విశ్వం నుండి వచ్చిన ఒక హెచ్చరిక, ఒక సంకేతం. ఒకవేళ మీరు దీనిని ఇప్పుడు అర్థం చేసుకోలేకపోతే, మీ స్వంత కృషిని, మీ విజయాన్ని ఓటమిగా మార్చుకోవచ్చు. ఈ సందేశం మీ జీవిత మార్గాన్ని స్పష్టంగా చూపించడానికి వచ్చింది. మీరు దీనిని పూర్తిగా అర్థం చేసుకొని సరైన దిశలో అడుగులు వేస్తే, మీరు మీ అన్ని సమస్యలు, కష్టాలు దూరమైన స్థితిలో మిమ్మల్ని మీరు కనుగొంటారు. కానీ మీరు దీనిని విస్మరిస్తే, గుర్తుంచుకోండి, మీరు మీ స్వంత విజయాన్ని ఓటమిగా మార్చుకుంటారు. అలా జరగకూడదు. మీరు ఏమి కోల్పోయారో అర్థమయ్యే సమయానికి చాలా ఆలస్యమైపోవచ్చు. తరచుగా మనం విజయం వైపు అడుగులు వేస్తాము, మనం చేస్తున్నది సరైందే అని మనసులో అనుకుంటాము. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మీరు వెళ్తున్న దిశ సరైనదే? మీరు నిజంగా ఆ మార్గంలో వెళుతున్నారా? అది మిమ్మల్ని, మీ జీవితాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందా? లేదా మీరు ఎక్కడో మీకోసం సమస్యలను సృష్టించుకుంటున్నారా? విశ్వం యొక్క సందేశాలు ఎల్లప్పుడూ మనకు ఏది మంచిది, ఏది కాదు అని చెప్పడానికి వస్తాయి. మనం ఈ సంకేతాలను అర్థం చేసుకొని వాటిని అనుసరిస్తే మన జీవితం సులభంగా, సంతోషకరంగా మారుతుంది. కానీ మనం ఈ సంకేతాలను విస్మరిస్తే మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాము. మన మార్గంలో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ వీడియో మీరు చేయగల తప్పు నుండి మిమ్మల్ని కాపాడటానికి ఉంది. ఒకవేళ మీరు విశ్వం యొక్క సందేశాన్ని విస్మరిస్తే, ఈ సందేశం మిమ్మల్ని జాగృతం చేయడానికి, మీ జీవితంలో మార్పును తీసుకురావడానికి ఉంది. విశ్వం మీరు ముందుకు సాగాలని, మీ కలలను సాకారం చేసుకోవాలని, మీ జీవితంలో అత్యుత్తమ వెర్షన్గా మారాలని కోరుకుంటోంది. మన జీవితంలో కొన్ని మలుపులు వస్తాయి. అప్పుడు మనం సరైన దిశలో వెళుతున్నామని అనిపిస్తుంది. మనం కష్టపడతాము, పోరాడుతాము, మనం కోరుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తాము. కానీ కొన్నిసార్లు మనకు తెలియదు, మనం వెళుతున్న దిశ మనల్ని సరైన చోటికి తీసుకెళ్లదు. విశ్వం యొక్క సంకేతాలను అర్థం చేసుకోకుండా, మనం చూడకుండా, అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటాము. అవి తర్వాత మనకు పశ్చాత్తాపాన్ని ఇస్తాయి. అందుకే ఈ సందేశాన్ని వినడం చాలా అవసరం. మీరు దీనిని సరైన రీతిలో అర్థం చేసుకుంటే, మీరు మీ విజయాన్ని నిశ్చయంగా సాధిస్తారు. ఈ సందేశం మీకోసం ఒక ఆశీర్వాదం. విశ్వం మీతో చెబుతోంది, ప్రతి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీ హృదయ శబ్దాన్ని వినండి. జీవిత హడావిడిలో మనం తరచుగా మన లోపలి సత్యాన్ని విస్మరిస్తాము. మీలో ఒక అమూల్యమైన శక్తి దాగి ఉంది. అది సరైనది, తప్పును నిర్ణయించగలదు. మీరు దానిని గుర్తించి దాని ప్రకారం నడిస్తే మీరు ఎప్పుడూ ఓడిపోరు. ఈ శక్తి, ఆ శబ్దం మీరు ఏదైనా తప్పు చేయబోతున్నప్పుడు హెచ్చరిస్తుంది. కానీ మీరు ఈ శబ్దాన్ని వింటారా? లేదు. ఎందుకంటే మనం బాహ్య ప్రపంచ శబ్దాలలో ఎంతగా మునిగిపోతామో మన స్వంత శబ్దాన్ని అణచివేస్తాము. విశ్వం చెబుతోంది, ఇప్పుడు సమయం వచ్చింది. మీ తదుపరి అడుగును జాగ్రత్తగా వేయండి. మీరు నడుస్తున్న మార్గంలో కొంచెం అజాగ్రత్త కూడా మీ కృషిని వృధా చేయవచ్చు. గుర్తుంచుకోండి, మీరు మీతో సత్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు సరైన మార్గం లభిస్తుంది. ఈ సందేశం మీ జీవితంలో కాంతిని వ్యాపింపచేయడానికి, మీ మనసు యొక్క గందరగోళాన్ని తొలగించడానికి ఉంది. జీవితంలో ప్రతి విషయం తక్షణమే లభించదని గుర్తుంచుకోండి. చాలాసార్లు మీరు కష్టపడతారు, కానీ మీకు తక్షణ ఫలితాలు కనిపించవు. అలాంటి సమయంలో భయపడకుండా ఓపిక, విశ్వాసాన్ని కొనసాగించడం ముఖ్యం. విశ్వం చెబుతోంది, ప్రతి విషయం తన సమయంలో జరుగుతుంది. మీకు సరైనది ఏదైనా అది మీ వద్దకు తప్పకుండా వస్తుంది. కానీ దానికోసం మీరు మీ శక్తిని సానుకూలంగా ఉంచాలి. త్వరగా ఓడిపోయే వారి వద్ద విజయద్వారాలు మూసుకుపోతాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ఏదైనా కష్టమైన దశలో ఉంటే, ఇది ఒక పరీక్ష అని అర్థం చేసుకోండి. ఈ సమయం మిమ్మల్ని బలపరచడానికి వచ్చింది. తరచుగా ఇతరుల మాటల్లో మనం మనల్ని బలహీనంగా భావిస్తాము. కానీ విశ్వం మీకు గుర్తు చేయాలనుకుంటోంది, మీరు ప్రత్యేకం. మీలో ఉన్న శక్తి ఇతరులలో లేదు. విశ్వం మీకు ఇంకా చెబుతోంది, మీ ఆత్మవిశ్వాసమే మీ అతిపెద్ద బలం. మీరు మీపై విశ్వాసం ఉంచుకుంటే
మీరు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరు. మీరు ఓడిపోతున్నామని అనిపించినప్పుడు మీ కృషిని, మీ పోరాటాన్ని గుర్తుంచుకోండి. ఈ స్థానానికి చేరుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేశారో ఆలోచించండి. మీరు దీనిని ఇలా వదిలేస్తారా? లేదు. విశ్వం ఎల్లప్పుడూ ఈ విషయాన్ని నొక్కి చెబుతుంది. మీరు మీ కర్మపై దృష్టి పెట్టండి. మీరు చేసే ఏ పనినైనా పూర్తి కృషితో, నీతితో చేయండి. గుర్తుంచుకోండి, మీరు మీ పనిని సరైన రీతిలో చేసినప్పుడు ఫలితాలు స్వయంగా వస్తాయి. చాలాసార్లు మనకు సులభమైన మార్గంలో విజయం పొందాలనే కోరిక ఉంటుంది. కానీ విశ్వం మీకు హెచ్చరిస్తోంది, అలాంటి మార్గాలు మీ విజయాన్ని ఓటమిగా మార్చవచ్చు. విశ్వం చెబుతోంది, సత్యం మరియు న్యాయమే మీకు నిజమైన సంతోషాన్ని, విజయాన్ని ఇస్తాయి. మీరు ఏదైనా తప్పు మార్గంలో వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడే ఆగిపోండి. మన భావనలు మన నిర్ణయాలపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. మనం కోపంలో లేదా నిరాశలో ఉన్నప్పుడు మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాము. విశ్వం మీకు నేర్పుతోంది భావనలను ఎలా నియంత్రించాలి అని. మీరు ఏదైనా కష్టస్థితిలో ఉన్నప్పుడు శాంతంగా ఉండండి. ఆలోచన పరంగా నిర్ణయం తీసుకోండి. ఇది మీ అతిపెద్ద ఆయుధం. ఇది మిమ్మల్ని ఓడిపోకుండా కాపాడుతుంది.